హలో అండి. ఈ పచ్చి టమాటాలతోటి ఎండబెట్టే టమాటా పచ్చడి చూపిస్తున్నాను. ఈ ఎండాకాలంలో ఇలాంటి పచ్చడి పెడతారండి. మగ్గబెట్టే పచ్చడి అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పండు టమాటాలతో అన్నా పెట్టుకోవచ్చు. బట్ ఈ పచ్చడికి ఇలాంటి పచ్చి దోర టమాటాలు మాత్రమే కావాలి. వీటిల్ని ఇలా తొడియాలు ముచ్చికలు తీసేసుకొని ఇలాగా టమాటా సైజుని బట్టి ఇలా ముక్కలు కోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఇలా లేయర్స్గా పెట్టుకోవాలి. ప్రాసెస్ అయితే ఇదండి. నేను కొలతలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు. బట్ నేను కిలోకి ఒక పావు గ్లాసు ఉప్పు వేస్తున్నాను. కిలోకి ఒక 200 గ్రాములు చింతపండు పెట్టాలన్నమాట. నేను ఇక్కడ 2 కిలోల టమాటాలు తీసుకొని కట్ చేసి వేస్తున్నాను. సో దానికి గాను ఒక గ్లాసు ఉప్పు వేసాను, కొంచెం పెద్ద గ్లాసు. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేము కదా. సో అందుకని చూసుకొని వేసుకోవాలన్నమాట. సో ఇలాగ లేయర్స్గా ఉప్పు పసుపు ముక్కలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మూత పెట్టి 3 రోజులు మగ్గ పెట్టుకోవాలన్నమాట. ఇలా 3 రోజులు ఉప్పులో ఊరుతాయండి. ఊరి ఇందులో వాటర్ వస్తుంది. ఉప్పు కనుక సరిపోకపోతే ఎలా అయినా సరే ఇక్కడ బూజు అనేది వస్తుంది. అంటే పచ్చడి పాడైపోయింది అని తీసేయద్దు. ఇక్కడ ఇలా పైన బూజు ఉన్న ముక్కల్ని తీసేసేయండి. ఇది నేను స్కిప్ చేయొచ్చు, బట్ చాలామందికి ఇలా వస్తూ ఉంటుంది. నాకు కూడా వచ్చింది. సో ఈ బిట్ స్కిప్ చేసి నేను మీకు చూపించవచ్చు, బట్ అలా కాదు కదా. ఇలా వచ్చినా కూడా తీసేసేయాలన్నమాట. మా అత్తగారు పట్టిన ఇలా తీసేసేవారు. పైనది కొంచెం ఇలా మొత్తం కూడా తీసేసేసి మిగిలిన ఈ ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కలు బాగా వాటర్ మొత్తం ఉండకుండా ఇలా గట్టిగా పిండేసేయాలన్నమాట. ఇలా 4 ముక్కలు తీసుకొని ఇలా గట్టిగా మీకు ఎంత వీలైతే అంత ఇలా గట్టిగా పిండేసేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్తో లేకపోతే ఏమన్నా కవర్ లాంటి దాని మీద వేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక్కరోజు ఎండనియండి, అసలుకి మొత్తం రాళ్ళలా అయిపోయినాయి ఈ ఎండలకి. అలా అయిపోయింది. ఇదైతే ఈ పచ్చళ్ళన్నీ కూడాను శివరాత్రి వెళ్ళినప్పటి నుంచే పట్టుకుంటారు. బట్ నేను చాలా లాస్ట్లో పెట్టానులేండి. సో ఈ టమాటా పచ్చడి అయితే దొరికిన టమాటాలు పచ్చిగా ఉన్నాయి. సర్లే పచ్చిగానే ఉన్నాయి కదా, ఇంత బాగున్నాయి, పచ్చడి పెడదామని చెప్పి తెచ్చాను నేను. ఇదిగోండి, ఇలా మొత్తం పిండేసేసి ఇలాగా నేను ఎండలో ఎండబెట్టాను. ఇదైతే రసం అనమాట. ఇందులో మనం చింతపండు పెట్టుకోవాలి. ఈ ముక్కల్ని ఎండలో పెట్టేశాను. ఒక్క రోజు పెట్టానండి ఎండలో, ఎంత గట్టిగా అయిపోయినాయో అసలుకి. ఇందులో నేను ఒక 400 గ్రాములు చింతపండు పెడుతున్నాను. కొత్త చింతపండు వాడాలి. కొత్త చింతపండు వాడితేనే టేస్ట్ అండి. ఇక్కడ గింజలు ఏమీ లేని చింతపండు వాడాలి. ఇదిగోండి చూడండి ఎలా అయిపోయినాయో. ఒక్కరోజు ఎండలో పెట్టేపాటికి అంత ఉందన్నమాట ఎండ. ఇప్పుడు దీన్ని పచ్చళ్ళలో వేసానంటే తొందరగా నలగవు. సో ఈ చింతపండు నానింది కదా, ఈ మురుకుల్లో అయిపోయినాయి అని వేసి ఒక 10 to 15 మినిట్స్ ఉంచాను. నానితేనంటే మనకి గ్రైండర్లో వేసినా నలగాలి కదా, మరి గట్టిగా అయిపోయినాయి, అందుకని ఇందులో వేసాను. యాక్చువల్లీ అయితే ఇవి ఈ రసంలో వేయకూడదు, రసాన్ని పీల్చేస్తాయి అంటారు. సో మరి నలగాలి కదా అన్న ఉద్దేశంతో నేను వేసాను అనమాట. ఈ చింతపండు ముక్కలు నలిగిన తర్వాత కారం అయితే వేసుకోవాలి. కారం చెప్పాను కదండి, ఇవి 2 కిలోల ముక్కలకి సరిపడా కారం. అంటే నేను ఒక 300 గ్రామ్స్ వేసినట్టున్నాను కారము. ఎక్కువ అయితే అంటే ఇది కొంచెం గట్టిపడిపోయింది, అందుకని కారం ఎక్కువ పట్టలేదు. అదే మీరు కొంచెం నేను వాటర్ అంటే చింతపండు నానబెట్టిన నీళ్ళు కూడా, ఆ రసాన్ని కూడా ఒక 2 గంటలు ఎండలో పెట్టానండి. ఎండలో పెట్టాలి, పెట్టకపోతే బాగోదన్నమాట. ఎండలో పెట్టాను. సో అందువల్ల నాకు రసం చాలా తక్కువగా ఉందనిపించింది. అందుకని ఇది ఇలా తిరిగే విధంగా కారం సరిపడా చూసుకున్నాను. తర్వాత ఆవపిండి మెంతిపిండి కూడా వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తాలింపు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది ఎండబట్టే టమాటా పచ్చడి అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.